సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. రెండవ విడత ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా అనేక ఆర్థిక సమస్యలతో పాటు అనేక పరమైన శాఖ పనులు పెండింగ్లో పెట్టారన్నారు. పదవి విరమణ చెందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకైతే కనీసం పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదంటే ఎంత ఘోరమైనటువంటి దిశలో పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఉంటే మేము స్వాగతించాం. మాకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు క్యాబినెట్లో, ఇక అంతకంటే మాకేముంది, మరి విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, గాడిన పడుతుంది అన్నాం. మరి 2 సార్లు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా తూతూ మంత్రంగా విద్యాశాఖ గడించిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎన్రోల్మెంట్ పెంచడానికి కానీ విద్యాపరమలు పెంచడానికి కానీ మా ఉపాధ్యాయుల తరఫున, ముఖ్యంగా మా యూఎస్పీసీ భాగస్వామ్య పక్షాల తరఫున హామీ ఇస్తుంది ఏంటంటే తప్పకుండా పనిచేసినాం కాబట్టి, ఖచ్చితంగా నిబద్ధతతో కూడి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రయోజనాల కోసం, సమస్యల కోసం ఈ దిశగా రోడ్డు పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాబోయేటువంటి కాలంలో మా కాలంలో టెంట్ ఉండదు, ధర్నాలు ఉన్నాయని చెప్పి. మరి ఏమవుతుందో మనకు అర్థమవుతుంది. పాఠశాలను వదిలేసి రోడ్డు మీద కూర్చొని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చినామంటే పాలకుల యొక్క చిత్తశుద్ధి అర్థమవుతుందని చెప్పి అందరికీ తెలియస్తూ, ఏమైనా దశల వరకు కార్యక్రమం ఆగదు. అప్పుడు కూడా రాష్ట్ర పక్షాన తీసుకున్నటువంటి రాష్ట్ర శాఖల పిలుపుని తీసుకుని 23 నాడు హైదరాబాద్లో జరిగేటువంటి మహాధర్నా కూడా వేలాది మందికి అక్కడ విజయవంతం చేయాలని చెప్పి అందరూ కోరుతూ